ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మెట్ల ప్రార్థన ఎలా చేయాలంటే, దేవా నేను పాపిని తండ్రి, నా పాపము క్షమించుము దేవా, నాకు తెలిసిన ఏ పొరపాట్లను పడిపోకుండా నన్ను కాపాడుము తండ్రి. దేవా నా శక్తి కొలది చెడును విసర్జింతును. నా తలంపుల్లో కానీ, చూపుల్లో కానీ, వినుటిలో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ ఏ దుర్బుద్ధి చేరకుండా జాగ్రత్తగా ఉందునని దేవుని ఎదుట చెప్తున్నాను తండ్రి. దేవా నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మను, నా జ్ఞానమును, నా మనస్సాక్షిని, నా ఇంటిని, నాకు కలిగిన సమస్తమును కాపుదల నిమిత్తమై నేను మనవి చేయుచున్నాను తండ్రి. సృష్టికర్తమైన దేవా, నీవు ఆది అంతము లేనివాడువి. అంత గొప్ప దేవుడు అయినప్పటికీ నీవు మా తండ్రివి. మా ప్రార్థనలు విందువు గనుక నీకు వందనములు. నీవు జీవము గలవాడువు, ప్రేమ గలవాడువు, న్యాయము గలవాడువు, శక్తి గలవాడువు, పాపము లేని పరిశుద్ధత గలవాడు. నీవు అంతటా ఉన్నావు, నా దగ్గర కూడా ఉన్నావు. నీలో ఉన్న ఈ మంచి గుణం మాలో కూడా పెట్టినావు. అందుకు మీకు వందనములు. దేవా తండ్రి, నాకు కలిగిన ఎన్నో కష్టములు తీసివేసినావు గనుక వందనములు. నేను నిన్ను ప్రార్థించకపోయినను కాపాడినావు గనుక వందనములు. దేవా ప్రభువా, నేను కోరినను కోరకపోయిన అనేక మేలు చేసినావు గనుక వందనములు. కష్టములు తొలగించడం మాత్రమే కాక ఉపకారములు కూడా చేసినావు గనుక వందనములు. దయగల తండ్రి, నాకు ఏవి అవసరమో అవి దయచేయం. పోషణ ఆరోగ్యం దయచేయం. దేవా నీవే మా తండ్రివి, మా పోషకుడివి, మా వైద్యుడివి, మాకు విద్యాబుద్ధులు నేర్పే దేవుడవు. మేము ఎల్లప్పుడూ నీ యందు భక్తి నిలుపగల శక్తిని అనుగ్రహించము. సమస్తమును అనుగ్రహింపగల సమర్థుడు. మమ్మను మాత్రమే కాక నీవు కలగజేసిన సమస్తమును దీవించుము. మనుషులందరినీ రక్షించుము. నేను నమ్మని వారందరినీ మోక్షంలోనికి చేర్చుకును. నమ్మిన వారికి జ్ఞానము నేర్పము. నమ్మిక కలిగించుము. వారిని కూడా మోక్షంలోకి చేర్చుకును. దేవా నాకు మనుష్య రూపంలోని, దర్శన రూపంలో కానీ, స్వప్నంలో కానీ కనపడము. నాతో మాట్లాడము. నేను నిన్ను ఏమైనా అడిగిన ఎడల నాకు జవాబు చెప్పుము. ఈ చిన్న ప్రార్థన దేవుని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.